అందరికీ నమస్కారం. నేను మీ గోపన్న. ఈరోజు ఒక మంచి శుభవార్తతో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ శుభవార్త ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం గార్డిజల్ 4 హెచ్పివి అనే టీకాను తీసుకురావడం జరిగిందండి. ఇది దేనికోసం అంటే గర్భాధాయ క్యాన్సర్ నిరోధించడం కోసం అండి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి రకరకాల టీకాలు వేసి వారి యొక్క భవిష్యత్తులో ఎటువంటి ఆ యొక్క డిసీజ్కి హాని కాకుండా ఎలాగైతే ముందు జాగ్రత్తగా టీకాలు వేస్తున్నామో అదేవిధంగా మనం ఇప్పుడు ఈ యొక్క గార్డిజల్ 4 అనే టీకాను వేసుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ యొక్క గర్భాధాయ క్యాన్సర్ రాకుండా ముందుగానే మనం ఆ యొక్క క్యాన్సర్ని అరికట్టడానికి బాగుంటుంది. అయితే అనేక రకమైనటువంటి క్యాన్సర్స్ అనేవి ఇప్పుడు అధికంగా వస్తున్నాయి. అది ఏ విధంగా వస్తున్నాయంటే మనం తినే ఫుడ్ కావచ్చు, తాగే వాటర్ కావచ్చు, వాటి ద్వారా ఇప్పుడున్నటువంటి మనం ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి ఈ యొక్క పంటలు పండించుకొని ఆ పంటలను మనం తినడం కారణంగా రకరకాలటువంటి వ్యాధులు అనేవి వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ క్యాన్సర్ కూడా ఒక భారీ వ్యాధి. అయితే ఇది దేశంలో ఎంతోమందిని పీడిస్తున్నటువంటి వ్యాధి కనుక ఈ వ్యాధి నుంచి ముందు జాగ్రత్తగా మన అక్క చెల్లెమ్మలందరూ కూడా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క గార్డిజల్ 4 హెచ్పివి అనే టీకాను మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఇది బయట మార్కెట్లో మనం ఈ టీకాను వేయించుకున్నట్లయితే మనకి దాని యొక్క ధర 8,000. అయితే ఈ 8,000 రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క టీకాను భారత ప్రభుత్వం మన భారతదేశంలో ఉన్నటువంటి శ్రీమూర్తులకు, అదే 14 సంవత్సరాలు దాటినటువంటి బాలబాలికలందరికీ కూడా, అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఉచితంగానే ఈ యొక్క టీకాను వేయడానికి భారత ప్రభుత్వం నిశ్చయించుకుంది. కనుక ఈ విషయాన్ని బాలబాలికల యొక్క తల్లిదండ్రులు అలాగే బాలబాలికలు వీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని పరిశీలించి తప్పనిసరిగా ఈ యొక్క టీకాను వేసుకొని మనవంతు బాధ్యతగా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈ యొక్క టీకా పైన ఏదైనా మనకి మంచి సమాచారం తెలిసినట్లయితే తర్వాత వీడియోలో మీకు అందరికి కూడా అప్డేట్ ఇస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.